హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాంతి బ్లాగ్స్. ఈరోజైతే బిర్యానీ చేస్తున్నానండి. నా స్టైల్లో ఎలా చేసుకుందామో చూద్దాం రండి. 4 పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, అల్లం ముక్క, కొంచెం పుదీనా, నూనెలో వేపుకున్న ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే 1/2 కేజీ రైస్, 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను అండి. బాగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత తగినంత కారము, ఇందాక కట్టుకున్న పేస్టు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ధనియాల పౌడరు, జీలకర్ర, గరం మసాలా, పెరుగు, పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇందాక మనము ఉల్లిగడ్డలు కూడా వేపుకున్నాం కదా, అవి కూడా కొనేసి బాగా కలిపేసేయాలి. నేనైతే సాల్ట్ మర్చిపోయాను. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాము, తగినంత సాల్టు. 2 నిమ్మకాయ, ఒక్క నిమ్మకాయ అయితే వేసినండి నేను. ఒకటి ఇప్పుడు వేసిన, ఒకటేమో రైస్ వేసేటప్పుడు వేసాను. అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని బాగా కలిపేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. బాస్మతి బియ్యంకి వాటర్ పెట్టుకోవాలి. వాటర్ వేడైనాక ఓల్ గరం మసాలా, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొంచెం నెయ్యి అయితే వేయలేదండి, ఆయిల్ వేసాను నేను. నెయ్యి లేకుండే, మా ఇంట్లో పిల్లలు తినరు. మీకు నచ్చితే మీరు వేసేసుకోండి, ఓకేనా. అది బాగా వేసారు. వచ్చిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసి అందులో వేయాలండి. వేసిన తర్వాత ఒక 70% ఉడికిన తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక గిన్నెలో, మనం బిర్యానీ చేసుకునే గిన్నెలో ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, అది వేసి ఆయిల్ కొంచెం వేసి బాగా కలిపి, అది ఉడికిన తర్వాత నూనె పైకి వచ్చిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ అయితే దీని మీదకించి ఇట్లా వేసుకోవాలండి. తర్వాతనేమో కొన్ని పాలు, కొన్ని పసుపు కలిపి వేసానండి. నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేకుండే అలా వేసుకున్నాను. కలర్ అయితే చాలా బాగుంటుంది, న్యాచురల్ కలర్ ఉంటుంది, అందుకే అలా వేసుకున్నా. కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్, ఇందాక కలిపెట్టుకున్నది కలర్, ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు. దాంట్లోకి కొంచెం వేసారు మిగులుతుంది కదా, దాని నుంచి ఒక గ్లాస్ అన్ని వాటర్ వేసేయాలండి. అప్పుడే కొంచెం పుల్లలుగా బాగా వస్తుంది రైస్. ఇంతేనండి, నెయ్యి లేకుండా అయితే చేశాను. మా ఇంట్లో అయితే ఎవరు నెయ్యి తినరు, అందుకని ఇట్లా చేసుకున్నాను. మీకు నచ్చితే కనుక మీరు నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. కానీ చాలా చాలా బాగా టేస్ట్ వచ్చింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్. మరీ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అయితే.